తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారడంతో అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ముసురుతో కూడిన వర్షం కురుస్తుంది. నారాయణపేట జిల్లాలోని పలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడుతుంది. అటు కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు తిమ్మాపూర్, మనకొండూరు, శంకరపట్నం, గన్నేరువరం మండలాల్లో వర్షం పడుతుంది. మహబూబాబాద్, జనగామ జిల్లాలోని పలు మండలాల్లో మోస్తారు వర్షం కురుస్తుంది. ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలోని కోరుంట్ల, మిట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కదలాపూర్ మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో వర్షం కురుస్తుంది. వనపర్తి జిల్లా మండలాల్లోని పలు గ్రామాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తుంది. మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలోని మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగపురం మండలాల్లో ముసురుతో కూడిన వర్షం పడుతుంది. అటు హనుమకొండ జిల్లా, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వ్యాప్తంగా మోస్తారు వాన కురుస్తుంది. మంచిర్యాల, వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో తేలికపాటి వర్షం కురుస్తుంది. ఇబ్రహీంపట్నం రూరల్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షం కురుస్తుంది. అటు మేడ్చల్, జోగులాంబ, గద్వాల జిల్లాలోని పలు గ్రామాల్లో చిరుజల్లులతో కూడిన వాన పడుతుంది. జనగామ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ వ్యాప్తంగా చిరుజల్లులతో కూడిన వాన పడుతుంది. గ్రేటర్ హైదరాబాద్లో వాన పడుతుంది. నాంపల్లి, అబిడ్స్, కోటి, బషీరాబాద్, నారాయణగూడ, ఖైరతాబాద్, గోషామహల్, అబ్దుల్గంజ్ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. అటు యాదాద్రి, భువనగిరి జిల్లా, సూర్యాపేట జిల్లా, నేరేడుచెర్ల మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది.